శారీరక వికలాంగత మనిషి ఎదుగుదలకు ఎటువంటి ఆటంకం కాదంటూ, అంధత్వం క్రీడలకు ఎటువంటి అడ్డం కాదంటూ తనకి తానుగా మనోధైర్యంతో మానసిక ఉత్తేజంతో ఎదిగి ఒక డాన్సర్గా, ఒక కొరియోగ్రాఫర్గా, తెలంగాణ ఫుట్బాల్ టీం తొలుత కెప్టెన్గా మరియు తెలంగాణ గోల్ బాల్ టీంకి తొలుత కెప్టెన్గా వ్యవహరిస్తున్న మండల పవన్ కళ్యాణ్ గారు మన స్టూడియోకి విచ్చేసి ఉన్నారండి. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి పవన్ కళ్యాణ్ గారు. మీ గురించి మా స్టూడియోకి మా ప్రేక్షకులకి వివరించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం అందరికీ. నా పేరు పవన్ కళ్యాణ్ మండల, మంచిర్యాల డిస్టిక్ బెల్లంపల్లి మండలంలో నివసిస్తూ ఉంటాను. తల్లిదండ్రులు శ్రీనివాస్, స్వరూప గారు, అన్నయ్య పేరు అనిల్ కుమార్, అక్క పేరు అనుష. మీరు మీ విద్యాభ్యాసం అంతా కూడా మంచిర్యాలలోనే జరిగిందండి? లేదు మేడం, యాక్చువల్లీ సిఎస్ఐ హై స్కూల్లో నేను 5th క్లాస్ వరకు చదివాను. తర్వాత ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే దేవనార్ స్కూల్ ఫౌండేషన్ ఫర్ ద బ్లైండ్ హైదరాబాద్లో రిఫర్ చేశారు. అక్కడ నేను 10th క్లాస్ వరకు చదివాను. తర్వాత ఇంటర్మీడియట్ సాయి జూనియర్ ఫర్ ద బ్లైండ్ కాలేజ్లో చేశాను. డిగ్రీ సత్యభామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చెన్నైలో చేశాను మేడం. విద్యాభ్యాసంతో పాటుగా మీ స్పోర్ట్స్ కెరియర్ ఎలా స్టార్ట్ అయిందో తెలిపవలసిందిగా కోరుతున్నాను. నేను 2011లో దేవనార్ స్కూల్లో జాయిన్ అయ్యాను మేడం. తర్వాత నేను ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేసింది ఒక డాన్సర్గా అందరి దగ్గర మెప్పలు పొందాను. తర్వాత ఒకరోజు ఫస్ట్ సండే క్రికెట్ ఆడుతూ ఉండే. నార్మల్గానే నేను స్కూల్కి వెళ్ళకముందే నాకు క్రికెట్ ఇష్టం. బట్ కొద్దిగా చూపు ప్రాబ్లం వల్ల స్కూల్కి వచ్చిన తర్వాత బ్లైండ్ క్రికెట్ చూసా. ఆ బ్లైండ్ క్రికెట్ ద్వారా ఆ క్రికెట్ నన్ను ఆకర్షించింది. తర్వాత దాని పట్ల ఉన్న ఇంట్రెస్ట్తోని అలా వెళ్ళడం జరిగింది మేడం. ఫస్ట్ నా కెరియర్ స్టార్ట్ అయింది క్రికెట్తో. తర్వాత అలా ఫుట్బాల్, గోల్ బాల్, కబడ్డీ. మీరు ఎన్ని క్రీడలు ఆడతారు? ఎన్ని ఉంటే అన్నీ ఆడతా మేడం. బట్ నేషనల్ లెవెల్లో కొన్ని ఆడినా మేడం. మీరు నేషనల్ లెవెల్లో ఆడిన క్రీడలు ఏంటి? డ్యాన్స్లో అయితే ఆల్ ఇండియా లెవెల్ డ్యాన్స్ కాంపిటీషన్లో గెలిచాం, విన్ అయ్యాం అక్కడ మధురైలో 2014-15 ఐ థింక్. తర్వాత ఫుట్బాల్లో నేషనల్ ఆడినా, గోల్ బాల్ నేషనల్ ఆడా, ఇప్పుడు ఇండియన్ టీం మేడం. ఓకే. మీరు జాతీయ క్రీడల్లో ఎప్పటి నుంచి పాల్గొంటున్నారు? ఎన్నిసార్లు పాల్గొన్నారు ఇప్పటికి? 2016 నుంచి నేషనల్స్ ఆడుతున్నా, ఫుట్బాల్, గోల్ బాల్, కబడ్డీ. ఓకే. ఇప్పుడు రాబోయే అంతర్జాతీయ క్రీడల్లో కూడా పాల్గొంటున్నారని చెప్పని తెలిసింది. అంతర్జాతీయ భారతదేశం తరఫు నుంచి అంతర్జాతీయ క్రీడల్లో మన భారత జట్టు నుంచి మీరు కూడా ఒకరని చెప్పన్న విషయం తెలుసు. ఇంతలాగా మీరు పార్టిసిపేట్ చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహించిన వారు మీ ఫ్యామిలీ మెంబర్సా, లేకపోతే మీ ఫ్రెండ్సా, మీ కోచ్, అలాగ చెప్పుకోదగ్గ వారంటూ ఎవరైనా ఉన్నారండి? అఫ్కోర్స్ ఉంటారు కదా మేడం ప్రతి లైఫ్లో. సో నా లైఫ్లో ఇప్పుడు నేను ఆడిన స్పోర్ట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర. క్రికెట్కి మా సిఏబిటి శ్రీధర్ అన్న కానీ, అనిల్ అన్న కానీ, హరీష్ సార్ కానీ ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఫుట్బాల్లో యాజ్ యూజువల్గా మేము స్కూల్ నుండి పార్టిసిపేట్ చేస్తుండే, అలానే నేషనల్కి సెలెక్ట్ అయ్యా. గోల్ బాల్ వచ్చేసరికి 2018లో మా కోచ్ శివకుమార్ సార్ మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అప్పటి నుంచి గోల్ బాల్ అనేది చాలా ఇంట్రెస్ట్ అయింది. నేను ఒకటే అనుకున్నాను, ఎందుకంటే అందరు అన్ని గేమ్స్ ఆడతారు, గోల్ బాల్ అనేది చాలా వెనకబడిన గేమ్. నేను అప్పుడే డిసైడ్ అయినా కంపల్సరీ ఇది ఒలింపిక్ గేమ్ అవుతుందని. ఒలింపిక్ గేమ్ అయింది, అందులో ఫస్ట్ సెలెక్ట్ అవ్వడం నేను. బ్లైండ్ ఉమెన్స్ క్రికెట్ టీంని పరిచయం చేయడంలో గల మీ గొప్ప ఉద్దేశాన్ని చాలా అభినందిస్తూ, ఈ క్రికెట్ టీంని ఇలా ఫామ్ చేయాలి అనే మీ సదుద్దేశానికి తోడ్పడిన వారు, మీతో పాటుగా మీకు సహకరించిన వారు, ఈ ఆలోచన ఎలా వచ్చింది మా ప్రేక్షకులకు వివరించాల్సిందిగా కోరుతున్నాను. ఇది యాక్చువల్లీ మేడం నేను చెప్పాను ముందే, చెన్నైలో నేను డిగ్రీ చేస్తుండే. అక్కడ తమిళనాడు ఉమెన్స్ టీం చూశాను. నేను జనరల్గా క్రికెట్ ఆడినప్పుడు తమిళనాడు ఉమెన్స్ క్రికెట్ టీం చూసా. తర్వాత హైదరాబాద్కి వచ్చి శ్రీధర్ సార్, అనిల్ సార్ వాళ్ళకి చెప్పా, బోర్డుకి ఇన్ఫార్మ్ చేశా. క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఇన్ తెలంగాణ అని ఉంది, సిఏబిటి. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే కమిటీ వేశారు, ఉమెన్స్ కమిటీ అని. అందులో నా పాత్ర కూడా ఉంది. వాళ్ళందరూ ప్రోత్సాహంతోనే అన్నీ జరగడం. నేనేం చేసిన అంటే ఓన్లీ ఉమెన్స్కి కాంటాక్ట్ అవ్వడం, వాళ్ళ పేరెంట్స్ని కాంటాక్ట్ అవ్వడం, ఉమెన్స్ని గ్యాదర్ చేయడం, వాళ్ళ కోచింగ్ ఇవ్వడం, గేమ్ గురించి అవేర్నెస్ తేవడం, వాళ్ళందరి సహకారంతోనే ఇదంతా సాధ్యపడింది మేడం. క్రీడాకారులకు కోచింగ్ ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయం. అందులోనూ అందులైన క్రీడాకారులకు కోచింగ్ ఇవ్వడం అనేది మరో గొప్ప విషయం. అలాంటి ఒక కోచ్ మనతోటి ఈరోజు ఉన్నారు, గాన్ల శివకుమార్ గారు. వారు సెపరేట్గా బ్లైండ్ క్రీడాకారుల కోచింగ్. వారు బ్లైండ్ క్రీడాకారులకు కోచ్. వారిని ముందుగా పరిచయం చేసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు గాన్ల శివకుమార్. మాది వనపర్తి జిల్లా ఆత్మకూర్. నేను గత 8 సంవత్సరాలుగా అందులోకు క్రీడలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
దాంట్లో భాగంగా ట్రాక్ ఈవెంట్స్ అండ్ ఫుట్బాల్, గోల్ బాల్ కబడ్డీ మరియు కబడ్డీ ఈ క్రీడల్లో నేను వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. గోల్ బాల్ గేమ్ అనేది మన ఇండియాలో ఇప్పటివరకు ఇండియా టీం వెళ్ళలేదు. ఇంకోటి ఆ గోల్ బాల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అది 1.2 kgs ఉంటుంది. దానికి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే బాడీ ఫిట్నెస్. ఆ బాడీ ఫిట్నెస్ ప్రకారమే మనం వెళ్ళాల్సి వస్తుంది, ప్లేయర్స్ని మనం రెడీ చేయాల్సి వస్తుంది. దానికి ఫిట్ ఉన్నాడు కాబట్టి మన పవన్ కళ్యాణ్ నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే నేను 2016-17లో IBSI కబడ్డీకి గర్ల్స్ అండ్ బాయ్స్ టీంని తీసుకెళ్ళాను ఇక్కడ తెలంగాణ నుంచి. అప్పుడే ఈ గోల్ బాల్ ఇంట్రొడ్యూస్ చేశారు. నేను అప్పుడే ఫిక్స్ అయిపోయినా మన తెలంగాణ నుంచి కంపల్సరీ గోల్ బాల్ టీము మనము ఫోకస్ చేయాలి, కంపల్సరీ గోల్ బాల్ టీంలో మన ఇండియా ప్లేయర్స్ ఉండాలనే ఉద్దేశంతో నేను వీళ్ళని ఎంకరేజ్ చేయడం జరిగింది. అందులోకి క్రికెట్, ఫుట్బాల్, కబడ్డీ ఇన్ని ఆటలు ఉన్నా దీంట్లో ప్రత్యేకంగా గోల్ బాల్నే ఎంచుకొని దానితోటి ప్రోత్సహించడంలో గల ముఖ్య కారణం, ముఖ్య ఉద్దేశం ఏంటి? మెయిన్గా ఏంటంటే మేడం, ఈ గోల్ బాల్ విషయంలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అందులోకి అసలైన క్రీడగా నేను గోల్ బాల్ని పరిగణిస్తాను. ఎందుకంటే ఈ గోల్ బాల్లో ఓన్లీ 3 మెంబర్స్ ఆడతారు, విత్ బ్లైండ్ ఫోల్తో ఆడతారు. ఇంకోటి ఈ గోల్ బాల్ ఆడడానికి ఫస్ట్ ఫిట్నెస్ కరెక్ట్ ఉండాలి, ఫిజికల్ ఫిట్నెస్ కరెక్ట్ ఉండాలి. ఎందుకంటే బాల్ వచ్చేసి 1.5 kgs ఉంటుంది. కాబట్టి మనం అటువంటి క్యాండిడేట్స్ని మనం తీసుకోవాల్సి వస్తుంది. అంటే మనం ఆ విధంగా ప్లేయర్ని రెడీ చేసి వాళ్ళని మోటివేట్ చేస్తూ మనం రెడీ చేయాల్సి వస్తుంది. అందులో భాగంగానే మనం ఈ పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మేడం. ఇంతమంది క్రికెట్, ఫుట్బాల్ ఇన్ని క్రీడలు ఉన్నా ప్రత్యేకంగా గోల్ బాల్నే ఎంచుకోవడంలో గల ముఖ్య ఉద్దేశం ఏంటి? దాని యొక్క గొప్పతనం ఏంటి? మేడం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటివరకు ఇండియా నుంచి గోల్ బాల్కు టీం వెళ్ళలేదు. మెయిన్ దాన్ని ఎక్కువ ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయలేదు. నేను 2017లో IBSIకు కబడ్డీ బ్యాచ్ తీసుకెళ్ళాను అనమాట, గర్ల్స్ బాయ్స్. అప్పుడు ఈ గోల్ బాల్ని ఇంట్రొడ్యూస్ చేశారు వాళ్ళు. దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్లస్ దాని యొక్క గేమ్ యొక్క ప్రాముఖ్యత చెప్పారనమాట. ఇది మెయిన్గా ఏంటంటే 1.25 kgs ఉంటుంది బాల్. దీంతో ఆడాలంటే కొద్దిగా ధైర్యం కావాలి, ప్లస్ ఫిజికల్గా ఫిట్ ఉండాలి. అందుకోసం నేను మ్యాక్సిమం ఒక 50 మెంబర్స్ దాకా దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికైతే దీని మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ముందుకు ఫార్వర్డ్ కండి అంటే అందులో ఒక ఆయన పవన్ కళ్యాణ్. అంతర్జాతీయ క్రీడల్లో గోల్ బాల్ తరఫున మన ఇండియా కూడా పార్టిసిపేట్ చేస్తోంది అనేది తెలుస్తున్న విషయమే. ఇందులో మన భారత జట్టు కింద ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు? దాంట్లో స్పెషల్గా మన తెలంగాణ నుంచి ఎంతమంది ఉన్నారు? మేడం, ఇండియా తరఫున ఇప్పుడు ఈజిప్ట్కి వెళ్ళే టీము ఓన్లీ 6 మెంబర్స్. దానిలో ఓన్లీ తెలంగాణ నుంచి ఏకైక వ్యక్తి మన పవన్ కళ్యాణ్. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో ఆడారు. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మరోసారి భారత్ తరఫున ఈజిప్ట్ పిరమిడ్స్ నేషనల్ ఛాంపియన్స్కి భారత్ గోల్ బాల్ తరఫున పార్టిసిపేట్ చేస్తున్న సందర్భంగా భారత్ జట్టులో ఎంతమంది క్రీడాకారులు ఉన్నారు? అందులోనూ ప్రత్యేకంగా మన తెలంగాణ నుంచి ఎంతమంది క్రీడాకారులు ఉన్నారు? ఇప్పుడు ఈజిప్ట్ వెళ్ళే టీంలో మనం తీసుకెళ్లేది ఓన్లీ 6 మెంబర్స్ మేడం. తెలంగాణ నుంచి ఓన్లీ సెలెక్ట్ అయిన ఏకైక వ్యక్తి మన పవన్ కళ్యాణ్ మేడం. అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టు పాల్గొంటున్న ఈ గోల్ బాల్ క్రీడ యొక్క ప్రత్యేకత మరియు దీని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఒక్కసారిగా మా ప్రేక్షకులకు వివరించాల్సిందిగా కోరుతున్నాను. ఈ గోల్ బాల్లో టోటల్గా మనం తీసుకెళ్లే, ఇప్పుడు ఈజిప్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈజిప్ట్కి 6 మెంబర్స్ తీసుకెళ్తున్నాను కదా, ఓన్లీ 3 మెంబర్స్ ఇన్ ఉంటారు, 3 మెంబర్స్ అవుట్ ఉంటారు. అంటే సబ్స్టిట్యూషన్ కోసం 3 మెంబర్స్ తీసుకుంటాము. ఇంకోటి గోల్ బాల్ మెజర్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే 9/18, 9 విడ్త్ 18 లెంత్. దీంట్లో మళ్ళీ 3 లైన్స్ ఉంటాయి, సెంటర్ లైన్ అని, మామూలుగా వర్టికల్ లైన్, ఇట్లా 3 ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ గేమ్ ఏ విధంగా ఆడతారంటే ఒకరు బాల్ ఇక్కడ నుంచి విసురుతుంటారు. టోటల్గా అందరికీ ముగ్గురికి బ్లైండ్ ఫోల్డ్ కడతారు కంపల్సరీ, విత్ ఓన్లీ సౌండ్తో మాత్రమే ఆడాల్సింది. అప్పుడు ఆ బాల్ వేసేటప్పుడు కంపల్సరీ ఆ చుట్టుముట్టు ఉండే ప్రేక్షకులు కూడా వాళ్ళ యొక్క ఫోన్స్ కానీ ఏది ఉన్నా సరే ప్రింట్ ఆఫ్ సైలెన్స్ ఉండాలి. ముందే అంపైర్ రెఫరీ కంపల్సరీ చెప్తాడు, క్వైట్ ప్లీజ్ అని చెప్తాడు. అప్పుడు మనం కంపల్సరీ వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి కంపల్సరీ. నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అవుతుంటుంది. ఆ బాల్ వేసినప్పుడు విత్ సౌండ్తో అవతల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ టీం బాల్ విసిరినప్పుడు బి టీం వాళ్ళు ఆ బాల్ పట్టుకోవాలి.
ఈ బీ టీం వెనకాల గోల్ పోస్ట్ ఉంటుంది, అది కూడా సేమ్ 9 మీటర్స్ ఉంటుంది. ఆ 9 మీటర్స్లో 3 మెంబర్స్ సెంటర్లో ఒక లైన్ వేస్తారు. వీళ్ళకి ప్రతి ఒక్కరికి ఆ లైన్ గుర్తుపట్టడానికి ఎంబోజ్ చేస్తారన్నమాట. ఇప్పుడు బ్లైండ్ ఫోల్డ్ ఉంటుంది, వాళ్ళు సెంటర్ ఉన్నారా, సైడ్ ఉన్నారా, లేదంటే లెఫ్ట్ ఉన్నారా, ఎక్కడ రైట్ ఉన్నారా, లెఫ్ట్ ఉన్నారా అని తెలుసుకోవడానికి ఫస్ట్ థ్రెడ్ వేసి దాని మీద మళ్ళీ ప్లాస్టరింగ్ చేసి ఎంబోజ్ చేస్తారు. జస్ట్ వాళ్ళు ఇట్లా టచ్ చేస్తూ వాళ్ళ ప్లేస్లో వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత ఈ బాల్ సౌండ్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర బాల్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే బాల్ పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అది లెఫ్ట్ వస్తే లెఫ్ట్ వాళ్ళు, స్ట్రైట్ వస్తే స్ట్రైట్ వాళ్ళు, నెక్స్ట్ రైట్ వస్తే రైట్ వాళ్ళు. ఆ గోల్ పోస్ట్లో బాల్ పడకుండా ఆపుకోవాలి. ఒకవేళ గోల్ పోస్ట్లో బాల్ పడితే వాళ్ళకు పాయింట్ వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. బాల్ వేసేటప్పుడు ఆ ధ్వని ద్వారా తెలుస్తుందా? ఎస్ మేడం, ఓన్లీ ఆ సౌండ్తోనే వాళ్ళు బాల్ ఆపాల్సి వస్తుంది. అది బాల్ ఎంత స్పీడ్ అయినా రాని వాళ్ళు ఖచ్చితంగా బాల్ ఆపాలి. అంటే బాల్ వేసేటప్పుడు ధ్వని అంటే ఏమైనా మ్యూజిక్ ప్లే చేస్తారా, లేకపోతే ఏ రకమైన ధ్వని ప్రతిఘటిస్తుంది? అయితే ఆ బాల్లో కొన్ని సౌండ్స్ వస్తాయి మేడం. మనము మూవలు ఉంటాయి కదా మేడం, అటువంటి మూవల టైపు ఒక 3-4 వేస్తారు దానిలో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు. దాన్ని బట్టి ఆ సౌండ్ మామూలు ఇట్లా ఊపితే మనకు తెలిసిపోతుంది. వాళ్ళు ఆ సౌండ్ని బట్టి వాళ్ళు ఆపేస్తారు. ఆ విధంగా ఆ సౌండ్తో వాళ్ళు గేమ్ కంటిన్యూ చేస్తారు. సో అంధత్వం యొక్క ప్రత్యేకతని చూపించడానికి గోల్ బాల్ అనేది ఎంతైనా గొప్పగా సాధన క్రియ అని చెప్పొచ్చు. ఎస్ మేడం, చాలా ఇంట్రెస్టింగ్ గేమ్. మీరు కూడా నెక్స్ట్ మన ఈజిప్ట్లో మన ఇండియా తరఫున ఆడతారు కదా, మీరు కూడా అందరు ఎక్కువ ఎంకరేజ్ చేయండి, చూడండి కూడా. ఎందుకంటే కళ్ళకి గంతలు కట్టుకుని సామాన్యులు కూడా ఆడే విషయమే. కాకపోతే ఏంటంటే భగవంతుడు ఇచ్చిన ప్రత్యేకతలో అందులోకి ఇచ్చిన ఇది ధ్వని వినికిడి. ఎస్ మేడం, దానికి కరెక్ట్గా సూట్ అయ్యే గేమ్ అని చెప్పని మీరు దీన్ని ఎంచుకోవడం ఏమైనా జరిగిందా? కంపల్సరీ మేడం. ఒకటి ఏంటంటే మనతో పోల్చుకుంటే ఒక విషయంలో నార్మల్స్ పోల్చుకుంటే వీళ్ళకు అదొక గిఫ్ట్ మేడం. ఆ అజంప్షన్ అనేది మనం చాలా తక్కువ చేసేది. మనం వాళ్ళు ఒక దాని మీద దృష్టి పెట్టిందంటే కంపల్సరీ దాన్ని అయ్యేంత వరకు వదలరు. అటువంటి పర్సన్ ఈ అబ్బాయి ఇప్పుడు అందుకోసం ఈ పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు తొలుతగా గోల్ బాల్ కోచింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది మీకు? ఎవరు ప్రోత్సాహం వల్ల ఈ గోల్ బాల్ వైపు మీ ఆసక్తి పెరగడం జరిగింది? యాక్చువల్లీ మేడం ఇది సమ్మిళిత ఫౌండేషన్ అని సార్ వాళ్ళది ఉంది ఒకటి ఇన్స్టిట్యూట్. అందులో పిల్లలు ఓన్లీ స్పెషల్గా బ్లైండ్స్కి కంప్యూటర్ ట్రైనింగ్ అండ్ స్పోర్ట్స్ ట్రైనింగ్ ఇస్తారు. సార్ చెప్పినట్టు అథ్లెటిక్స్, షార్ట్ ఫుట్, గోల్ బాల్, ఫుట్బాల్, కబడ్డీ, జూడో ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటారు మేడం అందులో కోచింగ్. ఇది ఎక్కడుందంటే మన ఆత్మకూర్ వనపర్తి డిస్టిక్లో ఉంది. ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇస్తారు మాకు విత్ ఆల్ ఫెసిలిటీస్, జిమ్, ట్రాక్స్, ఎవ్రీథింగ్. ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? అంటే దీనిలో ఉన్న ఇలాగా మీరు చెయ్యాలి అనే ఆసక్తి కలగడంలో ఉద్దేశం ఏంటి? మేడం ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఓన్లీ 1 year అవుతుంది. బట్ సర్వీసెస్ మాత్రం 8 years నుంచి చేస్తున్నాము. నేను స్టార్టింగ్లో ఫస్ట్ నేను సాయి జూనియర్ కాలేజ్ ఫర్ ద బ్లైండ్ కాలేజ్లో వర్క్ చేశాను. దాని తర్వాత నెప్పేడు సికింద్రాబాద్లో ఎంఆర్ స్టూడెంట్స్ కూడా నేను 2 years టీచ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి కరోనా టైంలో నేను ఊరికి వెళ్ళాను మేడం. యాక్చువల్గా ఊరికి వెళ్ళిన తర్వాత నాకు ఈ సైడు అంటే నాది బిజినెస్ అనమాట, ఈ సైడ్ బాగా గ్రిప్ ఉండేసరికి చాలా వరకు ఫోన్స్ చేశారు పిల్లలు, సార్ మాకు ఇబ్బంది అవుతుంది, ఈ విధంగా ఉంది, కంపల్సరీ రండి సార్ అని. నేను అక్కడ నుంచి హైదరాబాద్కి వచ్చి 2 days ఉండి వాళ్ళ కోచింగ్ ఇచ్చి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ బాగా డెప్త్గా బాగా ఆలోచించి ఇది కరెక్ట్ కాదు, వాళ్ళకు 2 daysలో మనం ఏం నేర్పించలేము కాబట్టి దీనికి ఏదో ఒకటి మనం చేయాలి అనే ఉద్దేశంతో ఒక ఫౌండేషన్ అక్కడే మా యాక్చువల్గా మాది ఆత్మకూరు స్కూల్ స్థాపించడం మొదలైంది. ఫౌండేషన్ అక్కడ స్థాపించడం అంటే తొలుతగా స్కూల్ లాగా స్థాపించారు, తర్వాత దాన్ని నో మేడం ఓన్లీ మనకు అబోవ్ 18 years ఉన్న వాళ్ళే మన స్కూల్ కదా, అది అకాడమీ, స్పోర్ట్స్ అకాడమీ అని చెప్పొచ్చు మీరు. తొలుతగా అకాడమీ స్థాపించారు, తర్వాత దాన్ని ఫౌండేషన్గా రూపుదిద్దారు. ఎస్ మేడం. తెలంగాణ బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ స్థాపించాలన్న ఉద్దేశం ఎందుకు కలిగింది? యాక్చువల్లీ మేడం దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. నేను 2000 మా కోచ్ శివ సార్ గోల్ బాల్ నేర్పించినప్పటి నుండి మేము చాలా గేమ్స్ ఆడాము, కానీ ఒక రికగ్నైజేషన్ సర్టిఫికేషన్ లేదు. సో అది కావాలంటే నేను రీసెర్చ్ చేసిన ప్రకారం ఇండియన్ బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ అని ఒకటి ఢిల్లీలో ఉంటుంది. మన ఆల్ ఓవర్ ఇండియాలో గేమ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి అఫిలియేటెడ్ రికగ్నైజేషన్ బోర్డు ఉండాలి. ఆ బోర్డు ఎవరు పెట్టలేదు ఇప్పటి వరకు. సో అది ఉంటేనే మనం ఏ గేమ్ ఆడినా విలువ ఉంటుంది. సో దానివల్ల తెలంగాణ బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ నా మిత్రులు నాకు అన్న అవుతారు, హరీష్ అన్న మరియు శ్రీధర్ సార్, వీళ్ళందరూ చేయబట్టి నేను ఉషా మేడం వీళ్ళందరి ద్వారా హెల్ప్ తీసుకొని నేను తెలంగాణ బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ నిర్వర్తించిన. అంటే మీ స్థానాన్ని మీరు మాత్రమే కాకుండా మీలాంటి
క్రీడాకారులందరికీ కూడా ఒక స్థానం కల్పించాలనే ఒక ఉద్దేశంతో స్థాపించారనమాట. నేను ఏదైతే కోల్పోయానో అది ఫ్యూచర్లో ఎవరు కోల్పోకూడదు. సరే ఓకే, నాకు అయిపోయింది, నా తర్వాత వచ్చే నా స్టూడెంట్స్ కానీ, మా ఫ్రెండ్స్ కానీ, నా తోటి ప్లేయర్స్ కానీ, ఎవరికైనా సరే మా కోచ్కి కూడా ఇబ్బంది కాకుండా ఉండడానికి ఒక ప్లాట్ఫామ్ తెలంగాణ బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ అఫిలియేటెడ్ బై ఇప్సా, ఇది కావాలనుకున్నా. ఒక 2 years కష్టపడ్డా, నాకు అందరూ సహకరించారు, హెల్ప్ చేశారు. సో వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటా ఈ మీడియా తరపున. మీరు శిక్షణ పొందిన ఒక క్రీడాకారుడిగా మీరు శిక్షణ పొందిన సమిలిత ఫౌండేషన్లో మీతో పాటుగా ఇంకెంతమంది స్టూడెంట్స్ శిక్షణ పొందుతున్నారు, అంటే ఇంకెంతమంది క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారు అని, దానికి తోడ్పడుతున్న వారంటూ ఎవరైనా ఉన్నారా? అంటే మీకు శిక్షణ ఇవ్వడానికి కానీ, లేకపోతే మీ కోచ్ గారికి సమిలిత ఫౌండేషన్ తరఫు నుంచి సహాయపడుతున్న వారు కానీ, చెప్పుకోదగ్గ వ్యక్తులు అంటూ, చెప్పుకోదగ్గ ఫౌండేషన్స్ అంటూ ఇంకేమైనా ఉన్నాయా? యాక్చువల్లీ మేము సమిలిత ఫౌండేషన్, నేను ఫస్ట్ నుంచి సమిలిత ఫౌండేషన్లో ఉన్నాను. ఇప్పటి వరకు నాకు ఎట్లాంటి టాస్క్స్ ఎదురవ్వాల, అంటే కోచింగ్ పరంగా, ఫుడ్ పరంగా, అకామిడేషన్ పరంగా, ఫెసిలిటీస్ అంటే పరంగా. ఇందాక మీరు చెప్పడంలో ఫ్రీ కోచింగ్, ఫ్రీ ఫుడ్ అండ్ ఫ్రీ షెల్టర్ అని చెప్పారు. ఎస్ మేడం. ఇప్పుడు అన్ని ఈ రోజుల్లో ఫ్రీగా రావడము అని అంటే వెనకాల తోడ్పడుతున్న వారు అంటూ, ఎవరి సహాయ సహకారాలు అంటూ ఉంటాయి కదా. అవును మేడం. అందుకోసం అని చెప్పని అడుగుతున్నా, సమిలిత ఫౌండేషన్కి సహాయ సహకారాలు అందిస్తున్న వారు ఎవరు? యాక్చువల్లీ ఇప్పుడైతే శివ సార్ మా కోచ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ గణేష్ రెడ్డి సార్ ఉన్నారు. తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వాళ్ళ చుట్టుపక్కల ఉండే ఆత్మకూరు సార్ వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళు చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇంకా ముందు కూడా చాలామంది మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని వాళ్ళందరికీ మేము ఆశిస్తున్నాం మేడం. జాతీయ క్రీడలకి ఆడుతున్న సందర్భంలో మీతో పాటుగా, అంటే ఇప్పుడు తెలంగాణ నుంచి మీరు ఎలా అయితే ఇదవుతున్నారో, ఎలా అయితే మీరు పార్టిసిపేట్ చేశారో, అలాగే ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న ఇతరత్ర రాష్ట్రాల నుంచి ఇంకెవరైనా పార్టిసిపేట్ చేయడం జరిగిందా? అలా అయితే ఎన్ని రాష్ట్రాల వాళ్ళు పార్టిసిపేట్ చేశారు? ఎంతమంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేశారు? ఎన్నిసార్లు మీరు జాతీయ క్రీడలకు ఆడారు? దాంట్లో మీరేమన్నా పొందిన బహుమతులు కానీ, స్పెషలైజేషన్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? ఎస్ మేడం, ఆఫ్ కోర్స్. యాక్చువల్లీ 4 నేషనల్స్ జరిగినాయి మేడం ఇప్పటి వరకు. యావరేజ్గా ప్రతి నేషనల్లో మోర్ దెన్ 12, 13, 14 యావరేజ్గా స్టేట్స్ పాల్గొంటూ ఉంటాయి. మన ఇండియాలో ప్రతి స్టేట్ కూడా పాల్గొంటూ ఉంటాయి. ఇప్పుడు మేము 4 నేషనల్స్ ఆడాం. ఫస్ట్ ఢిల్లీలో జరిగింది ఇనాగ్రల్ టోర్నమెంట్, తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత గోండియా జంక్షన్ మన మహారాష్ట్రలో. 4th నేషనల్లో మేము విన్ అయ్యాం. ఎక్కడ? అది గోండియా జంక్షన్లో. అంటే మొదటి 3 నేషనల్స్లోనూ కేవలం పార్టిసిపేషన్ మాత్రమే జరిగింది. దాని ప్రోత్సాహంతో 4వ నేషనల్లో విన్ అవ్వడం జరిగింది. మేడం, అక్కడ వివిధ రకాల ప్లేయర్స్ వస్తారు. అంటే ఇండియా అంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తారు. సో వివిధ రకాల భాషలు, దెర్ ఆర్ డిఫరెంట్ లాంగ్వేజెస్ టు మింగిల్ విత్ దెమ్. వాళ్ళకి తెలుగులో కొన్ని పదాలు నేర్పించి వాళ్ళకి ప్రొనౌన్స్ రాకుండా మేము నవ్వుకోవడాలు, అట్లాంటి టీజింగ్ అవి బాగా నడుస్తుండే. అండ్ అక్కడ మానసిక ఉల్లాసం కూడా కంపల్సరీ మేడం, ఎందుకంటే వాళ్ళకి మన భాషలో ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళకి తెలుగు పలకరాదు. సో అందులో మాకు ఇంకొక ఏంటంటే, మాకు కోయిన్సిడెన్స్, మన పక్క స్నేహిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఒక అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు, శేషగిరి అతని పేరు. అక్కడ మేమిద్దరం చాలా ఫ్రెండ్స్ అయ్యాం. సో అతను కూడా ఇండియన్ టీంలో ఉన్నాడు. టోటల్గా మీ కెరియర్లో ఎన్ని నేషనల్స్కి ఆడారు? అన్ని జాతీయ క్రీడల్లో ఆడారు? ఏ రకమైన క్రీడల్లో జాతీయ స్థాయిలో ఆడారు? మేడం, నేను మోర్ దెన్ 20 నేషనల్స్ ఆడినా మేడం, అలా ఇంక్లూడింగ్ ఆల్ గేమ్స్. ఫుట్బాల్ కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, గోల్ బాల్ అవనివ్వండి, షార్ట్ ఫుట్, రన్నింగ్, ఇవన్నీ కలిపి మోర్ దెన్ 20 నేషనల్స్ ఆడినా మేడం. ఏ క్రీడకి ఎన్ని నేషనల్స్ ఆడారు మీకు గుర్తులేదు. మోస్ట్లీ ఫుట్బాల్ అయితే 3 నేషనల్స్ ఆడినా, కబడ్డీ ఒక 3 years, గోల్ బాల్ 4 ఆడా. గోల్ బాల్ ఇప్పుడు లేటెస్ట్గా గోల్ బాల్ నేషనల్స్ ఆడారు మేడం. ఓకే, ఇప్పుడు ఈ గోల్ బాల్లో మీకు 4 నేషనల్స్ ఆడడంలో మొదటి 3 మ్యాచెస్లో పార్టిసిపేషన్, 4వ మ్యాచ్లో గెలుపు పొందింది మేడం. గెలుపు పొందారు. సంతోషం. జాతీయ క్రీడల్లో పార్టిసిపేట్ చేస్తూ 4వ గోల్ బాల్ మ్యాచ్లో గెలిచి ఒక స్థానాన్ని సంపాదించారు. అలాగే జాతీయ క్రీడల ద్వారా మీరు పొందిన బహుమతితో పాటుగా మన తెలంగాణ ప్రభుత్వం నుంచి మీరు ఏమైనా బహుమతులు పొందారా? ఇది నేను ఫుట్బాల్ ఒక 3 నేషనల్స్, కబడ్డీ ఒక 2 నేషనల్స్ ఆడిన తర్వాత 2020లో మేడం తెలంగాణ గవర్నమెంట్ నాకు లూయిస్ బ్రేల్ ఫంక్షన్ రోజు లూయిస్ బ్రేల్ అవార్డు అనేది నాకు ఇచ్చారు మేడం, రికగ్నైజ్ చేశారు గవర్నమెంట్ అప్పుడు. ఒక బ్లైండ్ క్రీడాకారుడిగా మీ స్పోర్ట్స్ గురించి కానీ, మీ కెరియర్ గురించి కానీ, మీరు ఈ స్థాయికి ఎదగడంలో మిమ్మల్ని చూసి గర్వకారణంగా ఫీల్ అవుతున్న వారు కానీ, మిమ్మల్ని ప్రోత్సహించిన వారు కానీ, మీ తల్లిదండ్రులతో పాటుగా ఇంకెవరైనా చెప్పుకోదగ్గ మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఇంకెవరైనా ఉన్నారంటారు?
ఆఫ్కోర్స్ తప్పకుండా మేడం. ఇంత నా ఒక్కని వల్ల కాదు కదా మేడం. ఎందరో కష్టపడితే ఒక పంట పండినట్టు ఎందరో నన్ను హెల్ప్ చేస్తే, ఎందరో నన్ను ఎంకరేజ్ చేస్తే ఈ స్థాయికి ఇలా రావడం జరిగింది. అందులో ముఖ్యంగా మా అమ్మ, మా మామయ్యలు, మా అన్నయ్య, మా బావగారు రీసెంట్గా ఆయన చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు మాకైతే ఎప్పుడు. వీఆర్ ఫార్చ్యూన్ టు హిమ్. తర్వాత నాకు మెయిన్గా మా మామయ్యలు మేడం, వాళ్ళు బ్యాక్ బోన్ చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు. తర్వాత నా ఫ్రెండ్స్ యాక్చువల్లీ నా 10th క్లాస్ ఫ్రెండ్స్. నేను దేవనార్ స్కూల్లో చదివేటప్పుడు 10th ఫ్రెండ్స్. తర్వాత లాంగ్ గ్యాప్ వచ్చిన తర్వాత నేను ఇది చేస్తున్నారు తెలంగాణలో టీబీఎస్ఏ పెట్టేటప్పుడు కూడా వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు. స్టిల్ ఇప్పటికి కూడా నేను ఇండియన్ టీమ్కి సెలెక్ట్ అయ్యానంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు. ఇంకా నా శ్రేయాభిలాషులు అంటే అఫ్కోర్స్ అందులో హరీష్ అన్న ఫస్ట్ ఉంటాడు, తర్వాత శ్రీధర్ అన్న, ఉషా మేడం, మా కోచ్ శివకుమార్ సార్, ఇంకా నన్ను రెస్పెక్ట్ చేసి చాలా బాగా సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఎందరో ఉంటారు మేడం. వాళ్ళందరికీ నేను మీ తరపున, నా తరపున, అందరి తరపున, ఈ మీడియా తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను మేడం. ఈజిప్ట్స్ పిరమిడ్ నేషనల్ ఛాంపియన్షిప్లో పాల్గొంటున్న భారత జట్టుని తీసుకెళ్లే కోచ్లో మీరు ఒకరుగా తెలంగాణ తరఫు నుంచి పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్తున్నారు కదా. ఇప్పుడు ఈ భారత జట్టుకి సహాయ సహకారాలు ఎవరు అందిస్తున్నారు? ఇప్పటి వరకు ఇన్ని నేషనల్ తీసుకెళ్ళినా కూడా మనకు ఎవరు సహాయం చేసింది లేదు మేడం. ఓన్ రిస్క్తో వెళ్తున్నాము, విత్ ఫౌండేషన్ తరఫున వెళ్తున్నాము, టీబీఎస్ జాయింట్తో. అయితే ఇప్పుడు కొద్దిగా ఇంటర్నేషనల్కి వెళ్తున్నాం కాబట్టి భారీ బడ్జెట్ మేడం ఇది. దీనికోసం మేము మాకు వచ్చిన కాల్ లెటర్స్ మొత్తం కూడా మన క్రీడా శాఖ మంత్రి అయిన అన్న వాకిటి శ్రీహరణ గారికి దగ్గర సమర్పించాము. అన్నగారు కూడా మా మక్తల్ నియోజకవర్గం కాన్స్టిట్యూషన్ నుంచే వెళ్ళారు కాబట్టి మా బాధలు అర్థం చేసుకొని ఖచ్చితంగా చేస్తామనే ఉద్దేశంతో పాజిటివ్ రిప్లై ఇచ్చాడు. కాబట్టి ఇదే విధంగా అందరూ కూడా ఇటువంటి అంధ విద్యార్థులను కానీ ఏ దివ్యాంగులైనా సరే వాళ్ళకు కొద్దిగా సహకారం అందిస్తే వాళ్ళు ఇంకా ముందుకెళ్ళే అవకాశం చాలా ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ నేను కోరుకునేది ఒకటే, ఇటువంటి వాళ్ళకు కొద్దిగా సహకారం అందిస్తారని కోరుకుంటున్నాను. అన్ని వసతులు పుష్కలంగా ఉన్న ఎవరిది వారే చూసుకుంటున్న ఈ స్వార్థ ప్రపంచంలో తనకున్న లోపాన్ని పక్కకు పెట్టి తనదైన శైలిలో తనతో పాటు తనలాగా క్రీడలో ఆసక్తి ఉన్న క్రీడాకారులకు ఒక ప్రత్యేక స్థానాన్ని, ఒక ప్రత్యేక గుర్తింపుని కలిగించాలనే సదుద్దేశంతో తెలంగాణ బ్లైండ్స్ అసోసియేషన్ స్థాపించిన సమ్మిళిత స్టూడెంట్ పవన్ కళ్యాణ్కు మరియు వారి గురువులైన శివకుమార్కు మా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఇలాంటి క్రీడాకారులను ఎంతోమందిని తయారు చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ సమ్మిళిత ఫౌండేషన్కి మనవంతు సహాయ సహకారాలు అందించాలని అందరినీ కోరుకోవడం జరుగుతుంది.